రామసేతు ఉందా లేదా అన్నది ఓ పెద్ద చర్చ. సముద్రంలో రామసేతు ఉందన్న ఇస్రో, రామసేతువు రామయ్య నిర్మితమంటున్న హిందూ సమాజం, అది ప్రకృతి సహజంగా ఏర్పడిందంటున్న నాసా. విజ్ఞానానికి విశ్వాసాలకు మధ్య జరుగుతున్న ఓ నిరంతర సంఘర్షణకు ప్రతిరూపంగా నిలిచిన రామసేతు వారధి మానవ నిర్మితమా లేదంటే ప్రాకృతికంగా సముద్రంలో ఏర్పడ్డ కట్టడమా అన్న వాదన ఎంతో కాలంగా కొనసాగుతూనే ఉంది. అసలు రామసేతు అన్నది సముద్ర గర్భంలో ఉందా అన్న సందేహం కూడా ఈ వాద ప్రతివాదాలకు జతైంది. ఆ సందేహానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చెక్ పెట్టేసింది. సముద్ర గర్భంలో రామసేతు ఉందన్నది తమ పరిశోధనలో తేటతెల్లమైందంటూ తేల్చి చెప్పేసింది. ఇక తేలాల్సింది దాన్ని రాముడు కట్టాడా, ప్రకృతి ప్రసాదించిందా అన్నదే. దాని మీద సాగుతున్న చర్చోపచర్చలు ఎటూ తేల్చలేకపోతున్నాయి. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్లిన రావణాసురుడిని తుదముట్టించి అమ్మవారిని తీసుకొచ్చేందుకు సముద్రంలో వానరుల చేత నిర్మింపబడిన ఓ వారధే రామసేతు అని హిందూ సమాజం 100కి 100 విశ్వసిస్తుంది. అటు ఇది సహజ సిద్ధంగా సముద్రంలో ఏర్పడిన ఓ రాతి మార్గం అంటూ నాసా కొన్నాళ్ల కిందట వివరించింది. మరోవైపు ఇది సహజ సిద్ధం కానే కాదు, మానవ నిర్మితం అంటూ ఓ ప్రముఖ సైన్స్ ఛానల్ ప్రకటించింది. ఈ పరస్పర వాదనల నేపథ్యంలో అసలు రామసేతు అన్నది ఉందా లేదా దాన్ని తేల్చండి అంటూ మరికొందరు గళం విప్పారు. ఈ నేపథ్యంలో ఇస్రో రామసేతు ఉనికికి సంబంధించి ఎంతో కాలం చేసిన పరిశోధనలతో రామసేతు అన్నది సముద్ర గర్భంలో ఉంది అని ప్రకటించింది. ఈ సేతువు తమిళనాడులోని పాంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి కనెక్ట్ అయిన ఓ రాతి నిర్మాణం. భారతదేశంలో దీన్ని రామసేతు అంటారు. శ్రీలంకలో మాత్రం అడాంగ పాలం అని పిలుచుకుంటారు. రామసేతు 17,000 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగిందని కొందరు పురాతత్వ శాస్త్రవేత్తలు తమ పరిశోధనా పత్రాల సారాన్ని ప్రజల ముందుంచారు. కొందరు సైంటిస్టులు పగడాలు, సిలికారాళ్లు వేడెక్కినప్పుడు అందులో గాలి చేరుతుందని, అలా తేలికైన ఆ ఘన పదార్థాలన్నీ ఒకటి కలగలిసి సహజ సిద్ధమైన ఓ వారధిలా రూపుదిద్దుకున్నాయని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. ఎక్కడా లేని విధంగా నీటి మీద తేలియాడే రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపిస్తాయి. వాటిని నాడు వానర సైన్యం లంకా రాజ్యంలోకి చేరేందుకు ఎక్కడి నుంచో తెచ్చివేసిన రాళ్లుగా భక్తులు భావిస్తారు. వాటిని చూసి మైమరిచిపోతారు. ఈ వారధి రహస్యాలు తేల్చేందుకు నడుంకట్టిన నాసాకు 30 ఏళ్ల మేర వరుసగా ఒకదాని వెనుక ఒకటి పేర్చిన రాళ్లు శాటిలైట్ చిత్రాల ద్వారా కనిపించాయి. అయితే నాసా ఇది సహజ సిద్ధం అంటుంది. అయితే అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానల్ 30 ఏళ్ల పొడవున్న ఈ రాతి వారధిని మానవులే నిర్మించారని వాదిస్తోంది. ఇది మానవ సమాజం సాధించిన అత్యద్భుతమైన విజయంగా ఆ ఛానల్ అభిప్రాయపడింది. ఈ రామసేతు వారధికి అటు రాజకీయపరమైన సెగ కూడా జతైంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు దిశగా ముందుకు కదిలింది. రామసేతు వారధిని ఓ 300 మీటర్ల మేర తొలగించడం ద్వారా అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య నౌకల రాకపోకలను మరింత సులభతరం చేయాలని యూపీఏ భావించింది. అయితే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి ద్వారా నిర్మితమైన ఈ రామసేతును బద్దలు కొడితే సహించేది లేదంటూ కొన్ని హిందూ మత సంస్థలు ఆందోళనకు దిగాయి. అటు రామసేతును కట్ చేస్తే సముద్ర పర్యావరణం కూడా దెబ్బతింటుందంటూ భారత, శ్రీలంక పర్యావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సేతు సముద్రం షిప్ కెనాల్కు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో కొందరు పిటిషన్ కూడా దాఖలు చేశారు. వాద ప్రతివాదాల తర్వాత షిప్ కెనాల్ నిర్మాణం కోసం రామసేతును కట్ చేయబోయేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఆ తర్వాత రామసేతును వారసత్వ కట్టడంగా గుర్తించాలి అంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. రామసేతు రక్షణ కోసం కొందరు పోరాడుతుంటే రామసేతు అనే ఓ రాతి కట్టడాన్ని నౌకా ప్రయాణాల కోసం అవసరాలకు తగినట్లుగా కట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్రపు అడుగున రామసేతు ఉందంటూ ఇస్రో చేసిన ప్రకటనతో ఈ ఆధ్యాత్మిక వారధి మరోసారి చర్చలకు వేదికైంది. విజ్ఞానానికి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు మధ్య సంఘర్షణకు దారితీసిన ఓ ప్రముఖమైన చారిత్రక అంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.